అరుణాచలము చాలా గొప్ప పుణ్యక్షేత్రం. తిరువారూర్‌లో జన్మిస్తే, కాశీలో మరణిస్తే, చిదంబరంను సందర్శిస్తే, కేదార్‌నాథ్‌లో స్నానమాచరిస్తే, శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే, అరుణాచలంను కేవలం స్మరణ చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. భూమండలంన పరిభ్రమణకు ఆధారమైన ఇరుసు యొక్క ఒక కొన అరుణగిరి. ఈ ఇరుసుపై భూమి పరిభ్రమిస్తుంది. అందుకే అరుణాచలంను భూహృదయమని అంటారు. విజ్ఞానానికి జ్ఞాన కేంద్రం అరుణాచలం. భూమండలానికి హృదయం అరుణాచలం. అరుణగిరికి తూర్పు దిక్కున ఇంద్రునిచే ఇంద్రలింగం ప్రతిష్ఠించబడింది. అరుణగిరి ఆగ్నేయ దిక్కున అగ్నిదేవునిచే అగ్నిలింగం ప్రతిష్ఠించబడింది. అరుణగిరికి దక్షిణ దిక్కున యమునిచే యమలింగము ప్రతిష్ఠింపబడింది. నైరుతి దిక్కున శనేశ్వరుడిచే నైరుతిలింగం ప్రతిష్ఠింపబడింది. పడమర దిక్కున వరుణదేవుడిచే వరుణలింగం ప్రతిష్ఠింపబడింది. వాయు దిక్కున వాయుదేవుడిచే వాయులింగం ప్రతిష్ఠింపబడింది. ఉత్తర దిక్కున కుబేరునిచే కుబేరలింగం ప్రతిష్ఠింపబడింది. ఈశాన్య దిక్కున ఈశ్వరునిచే ఈశాన్యలింగం ప్రతిష్ఠింపబడింది. అరుణగిరికి అష్టదిక్కులలో లింగ ప్రతిష్ఠ జరిగింది. అందువలన అరుణాచల కొండ అపూర్వమైన మహిమాన్వితమైనది, శక్తివంతమైనది. సాక్షాత్తు ఒక మహాశివుడి అచల రూపముగా వెలిసిన ఈ అరుణాచల కొండ అష్టలింగాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. ఇంద్రలింగము దర్శనము వలన ఆయురారోగ్యములు వృద్ధి చెందును, దైవజ్ఞానం పెరుగును. అగ్నిలింగం దర్శనము వలన సర్వరోగములు నివారణాగును, కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగును. యమలింగము దర్శనము వలన ఆర్థిక చిక్కులు తొలగిపోవును, సంపూర్ణ ఆయుష్ కలుగును. నైరుతిలింగము దర్శనము వలన కష్టాలన్నీ పటాపంచులగును, ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు కీర్తి కలుగును. వరుణలింగము దర్శనము వలన దీర్ఘ రోగాలు నివారణగును, పాపాలు నశించును, పేరు ప్రఖ్యాతలు పెరుగును. వాయులింగము దర్శనము వలన మానసిక ప్రశాంతత చేకూరును. కుబేరలింగ దర్శనము వలన ఆర్థికాభివృద్ధి చేకూరును, ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగును. ఈశాన్యలింగ దర్శనము వలన మనశ్శాంతి కలిగి సర్వము శుభప్రదమగును. ఈ అష్టలింగములను దర్శిస్తూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను భక్తితో చేసిన వారికి ఆయురారోగ్యములు, సుఖశాంతులు చేకూరి పాపాలన్నీయు పటాపంచులగును, జీవితాంతము శివ సాహిత్యమును ప్రాప్తించును. తరచుగా గిరి ప్రదక్షిణను భక్తితో చేయువారు పునర్జన్మ రహితులై మోక్షమును పొందెదరు. గిరి ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు. ఈ అరుణగిరి ప్రదక్షిణను ఏ కాలమునందైనను చేయవచ్చును. ప్రదక్షిణను తెల్లవారుజామున మొదలుపెట్టి ఉదయం 9 గంటల సమయానికి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చును. ఎవరికి వీలైన సమయంలో వారు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు. దీనికి కాలనియమము లేదు. ప్రదక్షిణను గిరివలయము నుండి ఎక్కడి నుండైనను మొదలు పెట్టవచ్చును. తిరిగి మరల అదే చోటుకు వస్తే గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్లే. రమణ మహర్షి గిరి ప్రదక్షిణను ఇలా వర్ణించాడు. ప్ర అనగా అన్ని పాపాలు పోగొట్టడం, ద అనగా కోరికలు తీర్చడం, క్షి అనగా జన్మలు కలిగించే ప్రారార్థం నశించడం, న అనగా జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ప్రసాదించడం. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నుదిటిపై భస్మాన్ని పూసుకొని గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మెడలో రుద్రాక్షమాలను వేసుకుంటే ఇంకా మంచిది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు గిరివలయంపై నిలబడి పరమాత్ముడైన అరుణాచలేశ్వరుడికి, జగన్మాత అయిన అభిమత చాంబకు, సాక్షాత్తు పరమశివుడైన అరుణగిరికి హృదయపూర్వకంగా నమస్కరించి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారు ప్రక్కవారి చెయ్యి పట్టుకోకుండా నెమ్మదిగా నడవాలి. పరుగులు తీస్తూ హడావుడిగా గిరి ప్రదక్షిణ చేయకూడదు. గిరి ప్రదక్షిణ నడిచేవారు అడుగుల చప్పుడు ప్రక్కవారికి కూడా వినపడంత నెమ్మదిగా నడవాలి. గిరి ప్రదక్షిణలో గట్టిగా మాట్లాడడం, లౌకిక సంభాషణలు చెయ్యరాదు. ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మునులు, సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో రోడ్డుకి కుడివైపున నడుస్తూ చేస్తున్నారని తలిచి
మానవులైన మనం వారి దారికి అడ్డు లేకుండా రోడ్డుకు ఎడమ ప్రక్కన నడుస్తూ ప్రదక్షిణ కొనసాగించాలి. గిరి ప్రదక్షిణను నెమ్మదిగా నడుస్తూ చెయ్యాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, ఓం అరుణాచలేశ్వరాయ అని గాని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉంటే ఒక్కో అడుగుతో భూలోకం, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము లభిస్తాయని ప్రతీతి. గిరి ప్రదక్షిణను శివనామ సంకీర్తన చేస్తూ గాని, మౌనంగా గాని లేదా అరుణాచలేశ్వర స్మరణ చేస్తూ గాని చేయవచ్చును. ఈ దివ్య పర్వతము అగ్నిమయమని, ఈ పర్వతము అంతర్భాగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడని భావిస్తూ మనస్సుని గిరి ప్రదక్షిణపై కేంద్రీకరించి గిరి ప్రదక్షిణను భక్తితో చెయ్యాలి. అరుణగిరి ప్రదక్షిణలో మొదటి అడుగుతో మానసిక పాపం, రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపం, మూడవ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఒక్కొక్క అడుగుకు ఒక్కో అశ్వమేధ యాగఫలం పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకొని మరణాంతరం కైలాసాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఇది సత్యం, వాస్తవం, యథార్థం. భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శిస్తూ అగ్నిలింగము దాటిన వెంటనే శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని, శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి మరియు గిరివలయంలో కొండకు పడమర దిక్కున గల ఆది అన్నమలై ఆలయంతో పాటు అనేక ముఖ్యమైన ఆలయాలను దర్శిస్తూ గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని భక్తులు తమ తమ పాపాలను పటాపంచులు చేసుకుంటారు. భక్తితో గిరి ప్రదక్షిణ చేసిన ప్రాణులకు ఇది బలప్రదం. గిరి ప్రదక్షిణ చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసే వారి పాదధూళితో భూమి కూడా పవిత్రమవుతుంది. ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే ఈ అరుణగిరి ప్రదక్షిణ మిక్కిలి ప్రసాదిస్తుంది. కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగముగా అరుణగిరి రూపంలో భూమి మీద వెలిశారు. భక్తితో ఈ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే జన్మంతరాలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలం, కోటి వాజ్పేయి యాగాలు చేస్తే వచ్చే ఫలం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలం, సర్వయజ్ఞాలు చేస్తే వచ్చే ఫలం కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే వస్తుందని శాస్త్రం చెబుతుంది. అరుణాచలేశ్వరుడికి భక్తితో ప్రదక్షిణ చేసేటప్పుడు కాలు తడబడినను అరుణాచల శివ అని స్మరించుకుంటే సరిపోతుంది. అరుణగిరికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకి ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. సూర్యుడి నుండి చంద్రుడు కాంతిని పొందుతున్నట్లు సమస్త పుణ్యక్షేత్రాలు అరుణాచలం నుండి శక్తిని పొందుతున్నాయి. మకర సంక్రమణ కాలంలో పరమేశ్వరుడే స్వయంగా తన ప్రమద గణాలతో ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తారు. మకర సంక్రమణ కాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసే వారిని జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది. పూర్వము ఎంతోమంది నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు ఈ గిరి ప్రదక్షిణ చేసి శివానుగ్రహాన్ని పొందారు. అరుణగిరి ప్రదక్షిణ చేసే వారికి అన్ని తిథులు, యోగాలు, కారణాలు, సకల ముహూర్తాలు అన్నీ అత్యంత సానుకూలంగా మారుతాయి. ఈ అరుణగిరి కృతాయుగంలో అగ్నిమయంగా, ద్వాపరయుగంలో బంగారుమయంగా, కలియుగంలో కాంతిరూపంగా ఉంది. అరుణగిరికి భక్తితో ప్రదక్షిణ చేసిన వారు మరణాంతరం స్వర్గంలో మణిపర్వతం శిఖరముపై విహరిస్తూ నందనవనంలోని కల్పవృక్ష నీడలో విశ్వసిస్తురు. మహిమాన్వితమైన అరుణగిరికి తూర్పు దిశలో సూర్యుడు, పడమర దిశలో వరుణుడు, దక్షిణ దిశలో విశ్వామిత్రుడు, ఉత్తర దిశలో త్రిశూలం రక్షణగా ఉండును. అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరము మీద అతిపెద్ద వటావృక్షము ఉన్నది. ఈ వటావృక్షము కింద చిత్తుడు రూపంలో పరమేశ్వరుడు నిత్యము నివసిస్తూ ఉంటారని, అష్టదిక్పాలకుడు ఈ గిరి చుట్టూ అష్టదిక్కులలో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. పవిత్రమైన శోనో నది అరుణగిరి చుట్టూ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అరుణాచల పర్వతానికి అన్ని దిక్కులలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి సప్త పుణ్యనదులు కూడా శోనో నదితో పాటు అంతర్వాహినులుగా ప్రవహిస్తున్నాయి. తమ తమ శక్తులతో అరుణాచలేశ్వరుడిని సేవించేస్తున్నాయి.
అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని గిరి ప్రదక్షిణ చెయ్యాలనేది నా సంకల్పం. ఒక్క నిమిషం. ఇక్కడ లొకేషన్ మంచిగా వస్తుంది. దక్షిణామూర్తి అది ఒక ఇప్పుడు మనం బృందావనం శివుడు మెయిన్ టెంపుల్ ఒకటే ఉంది. మనం స్టార్ట్ చేసినప్పుడు అది మెయిన్ టెంపుల్, అక్కడికి వెళ్తే అయిపోతుంది. అది మెయిన్ టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు అయిపోయింది దగ్గర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వచ్చినవే సూప్రంగడికి వచ్చినవే ఉన్నది మళ్ళీ దర్శనమైనాక లోపల వెనకలకి తీసుకోవచ్చు. కాదన్న అబ్బో కాదు, ఇది ఎక్కడ దర్శనమైనాక శేఖర్ బయటికి పెట్టు కొంచెం. ఇక్కడ మన యూట్యూబ్లో పెట్టేవి